హలో అండి, అందరికీ శుభోదయం. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి. ఉసిరికాయ పచ్చడి అంటే పెద్ద ఉసిరికాయలు వస్తాయి కదండి, మనం ఆవకాయది పెట్టుకుంటాం కదా, ఉసిరి ఆవకాయదిని. ఈ సీజన్లో వస్తాయి కదా, కార్తీక మాసం మార్గశిర మాసాల్లో ఈ పెద్ద ఉసిరికాయలు మనం ఉసిరి చెట్టు కింద భోజనాలు అవి చేస్తూ ఉంటాం. ఇలా పెద్ద ఉసిరికాయలు అది పచ్చడి పెట్టానండి నేను. నిలవ పచ్చడి అనమాట అండి. గాజు సీసాలు వేసి నిల్వ ఉంచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మనకు అలా ఉంటుందండి. ఈ ఉసిరికాయలు ఏం చేశానంటే అండి, శుభ్రంగా కడిగేసి, ఇదిగోండి ఇది ఇలాగనమాట, ఇలా సీసాలో పెట్టి ఉంచుకున్నాను. ఈ పచ్చడి ఎలాగ చేయాలంటే అండి, ఉసిరికాయలు మనం ఉసిరికాయలని 1 కేజీయో 2 కేజీలో మనకి ఎంత అవసరమైతే అంత ఉసిరికాయలు కొనుక్కునండి. ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసి ఒక్కసారి అలాగే ఎండపాలు తగిలి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే తడిదంతా ఆరిపోతుందండి. ఆరిపోయిన ఉసిరికాయలన్నీ శుభ్రంగాను మనం పిక్కలు లేకుండా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కదా కోసేసుకోవాలండి. పిక్కలు తీసి పారేసి ముక్కలు కోసేసుకుని ఆ ముక్కలకు ఏమైనా తగినంత ఉప్పు వేసేసుకునండి. మనం ఏం చేయాలంటే సీసాలో పెట్టి ఊరనిచ్చేయాలండి. ఉప్పు ముక్కలో కొంచెం పసుపు వేసి ఒక సీసాలోనో దేంట్లోనో పెట్టి శుభ్రంగా ఊరనివ్వాలండి. ఉప్పు పసుపుతో ఈ ముక్కలన్నీ మెత్తగా 4 రోజులకి మెత్తగా ఊరిపోతాయండి. ఇవి ఊరినవన్నీ ఏం చేయాలంటే అండి, ఒక్కసారి మనం ఎండలో పెట్టుకోవాలండి. 4 రోజులు ఊరిన తర్వాత ఒక బేసిన్లోనో పళ్ళెల్లోనో వేసి శుభ్రంగా ఈ ముక్కలో ఊట వచ్చేస్తుందండి. ఉప్పు పసుపు వేసి ఉంచడం వల్ల ఊట వచ్చేస్తుంది శుభ్రంగా. ఊటతోటి అలాగా రెండు ఎండలు ఎండబెడితే చాలండి, మరీ ఎక్కువ అక్కర్లేదు. 2 రోజులు ఎండబెట్టేసి ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఇలా మెత్తగా అవడానికి ముక్కల్లాగా ఉండిపోతాయండి. మనం ఎలా తరిగామో అలాగే ఉండిపోతాయి. అందుకని ఏం చేయాలంటే ఊట పక్కకు తీసుకుని ఈ ముక్కలన్నీ ఒక్కసారి మిక్సీలో ఆడేసుకోవాలండి. ఈ మిక్సీలో ఆడేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇంకో చక్కగా మనకి ఇలా గుండలాగా, లేకపోతే పూర్వం అయితే రోట్లో వేసి శుభ్రంగా దంచేసుకునేవారండి. కంగమ్మంగా దంపేసుకునేవారు. ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కాబట్టి మిక్సీలో ఇలా ఆడేసుకుని ఊట ఇది కలిపేసి శుభ్రంగా ఒక సీసాలోకో జాడీలోనో పెట్టేసుకుంటే అండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట అండి. దీన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారండి. కొంతకాలానికి ఇది ఏమవుతుందంటే అండి, పాత ఇడ్లీ కొద్దీ నల్లగా అయిపోతుంది. ఇది కొత్తగా పెట్టి 1 నెల అయిందండి చేతిలాగా పసుపుతోటి పచ్చగా ఉంది కానీ నల్లగా అయిపోతుంది. అందుకని నల్ల పచ్చడి అని అనేవారు దీన్ని పూర్వకాలం. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ పచ్చడికండి మనం ఇదిగోండి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకున్నానండి. దీనికి మనకి ఎంత అవసరమో అంతా కాస్త మనం చేసుకోవడానికి ఇదిగోండి కాస్త మనం ఈ కొత్తిమీర వేసి పెట్టుకున్నది ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులు నెల ఉంటుందండి. ఇది బయట ఉంచుకుంటే 4 రోజులు అలా ఉంటుంది. ఎంచేతంటే అండి, దీంట్లో పాడయ్యే గుణం ఏమీ లేదండి. మనం కొత్తిమీర వేస్తాం కదా పచ్చిమిరపకాయలను, అందుకని పాడవుతుందని పైన ఉంటే ఒక 4 రోజులే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వారం 10 రోజులు ఉంటుంది. వాడుకున్నప్పుడు తీసుకోవడం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. దీనికి ఇది వేసాను. వేసి ఇవి ఏం చేయాలంటే అండి, శుభ్రంగా మిక్సీలో ఆడేసుకోవాలండి. దీంట్లోనూ ఉప్పు వేసాం, పసుపు వేసాం. అందుకని ఈ పచ్చడికి మనకి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఇది నిల్వ ఉంచినప్పుడు ఏమైనా కొంచెం తక్కువైనట్టుగా మీకు అనిపిస్తే కనుక, ఎందుకంటే ఇవి పచ్చిమిరపకాయలు తక్కువైనా అనిపిస్తే కొద్దిగా రుచి చూసుకుని, తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకోండి, సరిపోతే అలా సరిపోతుంది, ఇంక వేసుకోక్కర్లేదు. పచ్చడి చేసుకుని మిక్సీ చేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇవ్వండి ఉసిరికాయ ముద్దాను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిక్సీ వేసాను. మిక్సీ ఆడాక మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదిగోండి మిక్సీ ఆడాను. కొత్తిమీర వేసాం కదండి, అందుకని గ్రీన్ కలర్లో ఉంది. ఇంత కప్పులో పెట్టేసుకోవడం ఎలాగా. ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి మిక్సీ ఆడేసాను. ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. మనం కొత్తిమీర వేయడం వల్ల మీకు గ్రీన్ చట్నీలా కనిపిస్తుంది.
పిల్లలు కూడా గ్రీన్ చట్నీ అని ఇంట్రెస్ట్గా తింటారండి. ఇది చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని గానుగ నూనె నువ్వుపప్పు నూనె వేసుకుని కలుపుకొని తింటే అండి కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కారం లేకుండా మిక్సీ ఆడేస్తే అండి కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసి మిక్సీ ఆడేసి పిల్లకి నూనె చుక్క వేసి కలిపామనుకోండి కమ్మగా వాళ్ళు తింటారు. కారం వేయదు. ఈ పచ్చడి వల్ల అండి పూర్వం ప్రతిరోజు ఫస్ట్ అన్నం ముద్దలో ఉసిరికాయ పచ్చడి వేసి పెట్టేవారండి. దీనివల్ల ఏంటంటే అండి మంచి సి విటమిన్ ఉంది కదా ఇందులో, రోగ నిరోధక శక్తి ఉంటుందని. ఈ పచ్చడి వల్ల మనకి పిల్లలకిటండి జ్ఞాపక శక్తి పెరుగుతుంటా, మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ సి విటమిన్ ఉండడం వల్ల దీంట్లో నోరు పూతలా వస్తూ ఉంటాయి కదండి, వేడి ఎక్కువైపోతాయి, నోరు ఎర్రగా అయిపోయి పెదాల దగ్గర అక్కడ చిన్న చిన్న పొక్కుల్లో వస్తుంటాయి కదా, నొప్పి వచ్చేస్తాయి, మనం ఏమి తినలేము తాగలేము. ఆ నోరు పూత కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి. ఈ పచ్చడి వేసుకుని తింటే నోరు పూతలు రావండి, చలవ చేస్తుంది. వేసంకాలం చక్కని పచ్చడి అండి ఇది. పిల్లలకు రోజు వేసి పెట్టచ్చు. ఇది రోజు వేసుకుని తినచ్చు. ఇది చలవ చేస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. నూనె వేసి కలుపుకొని తింటే బాగుంటుంది. పెద్దవాళ్ళైతే పచ్చిమిరపకాయలు వేసుకొని తినచ్చు, పిల్లలకైతే ఉట్టినే పెట్టచ్చు. లేకుండా ఇదనమాట అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజులు ఉంటుందండి. పైన ఉంటే కొంచెం 4 రోజుల్లో పాడవుతుంది. మరి కొత్తిమీర అది వేయడం వల్ల ఇదండి ఉసిరికాయ పచ్చడి. మీకు తెలివితేటలు పెరిగి జ్ఞాపక శక్తి పెరిగి పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి ఉసిరికాయ. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి ఇది. షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల. దీనికి పోపు పెట్టుకోవడం ఏది అవసరం లేదండి. అస్సలు ఆయిల్ వేసుకోవాల్సిన పనే లేదండి. దీనికి ఆయిల్ ఉండదు. చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిదండి పచ్చడి. నచ్చిందండి పచ్చడి. ఏకాదశి ఉపవాసం ఉన్నామనుకోండి, క్షీరాబ్ది ఏకాదశి అది ఉపవాసం ఉంటాం కదా, ఉపవాసం ఉన్న తర్వాత మర్నాడు ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని ద్వాదశి నాడు ఉసిరికాయ పచ్చడి అన్నం ముందు తినాలటండి ఫస్ట్గా. ఈ పచ్చడి అండి ఇంకొకటి ఏంటంటే అండి రాత్రి వేళ తినకూడదు ఇది. మరి ఎందుకు పూర్వీకులు పెద్దలు పెట్టారో మరి. రాత్రి వేళ తినకూడదండి. ఆదివారం నాడు తినకూడదు. ఆదివారం తినకూడదు, రాత్రి రోజు తినకూడదు, పగల మాత్రమే తినాలి. ఇది ఆదివారం తినకూడదు ఈ పచ్చడి. వారానికి ఒక్కరోజైనా మరి మాండం గురించి పెట్టారేమో. రాత్రి తింటే కొంచెం ఇది చలవ చేసేదండి పచ్చడి ఇది. అందుకే వేసంకాలం మంచి ఆరోగ్యానికి మంచిదండి ఇది. చలవ చేస్తుంది కదా, రాత్రి తింటే జలుబు చేస్తుందనేమో మరి పూర్వం నుంచి ఉన్న ఆచారం అది. కరెక్ట్ అయితే నాకు తెలియదండి. మరి నేను అనుకోవడం అయితే అది అనుకున్నాను. పూర్వీకులు రాత్రులు పెట్టేవారు కాదు, ఆదివారం పెట్టేవారు కదండి. ఈ మాట కూడా అన్నిచ్చేవారు కదండి. ఉసిరికాయ అనే మాట కూడా అన్నిచ్చేవారు కాదు మా పూర్వీకులు. నచ్చిందండి పచ్చడి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.